అన్నా కొంతమంది ఇటు వచ్చింది కొంతమంది అటు పెట్టుకో ఫ్లాగ్ ఫోటో వెంకటేష్ అన్న వెనక్కి వెనక నుంచి రమ్మ అటు ముందుకు రండి అటు ముందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు మీరు ముందుకు రండి మీరు వెనక్కి వెళ్ళిపోతారు మీరు ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కనుపర్తిపాడు నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిబాబు మణి వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు నేను కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో వాడవాడలా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా చూసుకుంటామని, గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పనిచేశారో వాళ్ళ గౌరవాన్ని కాపాడుతామని, ఈరోజు కూడా వచ్చిన వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యత కల్పిస్తానని, రాబోయే రోజుల్లో ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా 100కి 100% గెలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి కానుగ్గా ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. నిరంతరం ప్రజల్లో ఉండి ఆ యొక్క ప్రజా సమస్యలను మొత్తం కూడా గుర్తిస్తూ వీలైన వాటిని పరిష్కరిస్తూ, వీలు కాని వాటిని ఎప్పటిలోపల చేస్తామో చెప్తూ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుని పోతున్నాం. ప్రజలందరూ దీవెనలు అటు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండాలని కోరుకుంటున్నాం. రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ చిట్టిబాబు మరి మణి వీళ్ళ యొక్క మొత్తం వైఎస్ఆర్పీ నుంచి ఈరోజు మన శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరడం నిజంగా సంతోషం. మరి వాళ్ళందరికీ కానీ మనస్ఫూర్తిగా ఈరోజు దేశం మొత్తం కానీ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు. చంద్రబాబు గారు పాలన చేస్తారు, రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొని వస్తుంది. ఇండస్ట్రీస్ ఉద్యోగ పోలవరంని పూర్తి చేసి ఒక నమ్మకంని కలిగిస్తుంది. నమ్మకం బట్టి ఎమ్మెల్యే భయభ్రాంతంతో లేదా మాయన నమ్మకంతో బాగుపడతారు. ఒక వస్తున్నారు ఈరోజు కానీ చెప్తున్నాం, తెలుగు కొత్త వాటి జాగ్రత్త ఎదువైన నాయకులు అనుకోయే కాలంలో ఇంకా సిపిలో ఉన్నారు, ఇక్కడ ఉన్నా కానీ మేము మీ అందరికి చెప్పేది ఒకటి, మంచి ఇష్టం. విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా, రెటీనా, కాటరాక్ట్, లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత 15 సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్, అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు. సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, బృందావనం, నెల్లూరు.